నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నాడు బీహార్, బెంగాల్ 2 రాష్ట్రాలు పర్యటించారు. ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అక్టోబర్లో, అలాగే బెంగాల్లో 2026లో. 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈసారి బీజేపీ అయితే లేదా ఎన్డీఏ. 2 రాష్ట్రాల్లో ఖచ్చితంగా విజయఢంకా మోగించాలని ఎన్డీఏ చాలా పట్టుదలగా ఉంది. దానికి ఈ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా బెంగాల్లో ఈసారి కాషాయం ఎగరేస్తాం బెంగాల్లో అని ఆయన చెప్పటం, ఇదంతా కూడా ఎంత పట్టుదలగా తీసుకున్నారో అర్థమవుతుంది. బీహార్లో ఎన్డీఏ ఖచ్చితంగా గెలుస్తుందన్న సంకేతాలు అయితే కనబడుతున్నాయి. బెంగాల్లో హోరాహోరీ తప్పదు ఆఖరి నిమిషం వరకు అనేది అయితే ప్రస్తుతానికి అట్లాగే ఉంది. స్వింగ్ అయితే వన్ సైడెడ్గా ఎవరికీ లేదు. శుక్రవారం నాడు దుర్గాపూర్లో ప్రధానమంత్రి డెవలప్మెంట్ ఒక 5,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ అంటూ కూడా అనౌన్స్ చేశారు. అయితే అక్కడ సభలో ఏం జరిగింది? రోడ్ షో దగ్గర నుంచి వర్షం పడుతున్నా కూడా లెక్క చేయకుండా బీజేపీ కార్యకర్తలు మొట్టమొదటిసారిగా భారీ ర్యాలీలో అట్లాగే రోడ్ షోలో పాల్గొన్నారు. సభలో కూడా విలేజెస్ నుంచి, టౌన్స్, సిటీల నుంచి ఎక్కడ టీఎంసీ గుండాయిజం కూడా భయపడకుండా వాలంటరీగా తరలి వచ్చారు. ఇదొక ఫస్ట్ హింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే 2021లో అమిత్ షా పర్యటనకి అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఎక్కడ కలకత్తా లాంటి చోట 2-3 చోట్ల చూసాం. కానీ ఇలా ప్రజలు దుర్గాపూర్ లాంటి ప్లేస్లో బీజేపీకి వాలంటరీగా రోడ్డు మీద స్లోగన్స్ ఇచ్చుకుంటూ ధైర్యంగా ముందుకు రావటం ఇదే మొదటిసారి అని చెప్పచ్చు. స్లోగన్స్ కూడా పబ్లిక్గా బీజేపీని ఈసారి తీసుకొని వస్తాం, బెంగాల్ చేంజ్ అనుకుంటూ ఒక 24 గంటల కిందటే మమతా బెనర్జీ ఒక పెద్ద ప్రొటెస్ట్ ర్యాలీ అంటూ చేశారు కలకత్తాలో. బెంగాలీస్ అందరికీ కూడా అన్యాయం అయిపోతుంది. మిగతా రాష్ట్రాల్లో, భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో బెంగాలీస్ మీద దాడులు జరుగుతున్నాయంటూ కూడా ఆవిడ ఒక రకమైన మళ్ళీ బెంగాలీ సెంటిమెంట్ని రగల్చడానికి ప్రయత్నించారు గురువారం నాడు వెస్ట్ బెంగాల్లో కలకత్తా ర్యాలీ ద్వారా. ఎక్కడా కూడా బెంగాలీస్ మీద దాడి జరగట్లేదు. దాడి చేస్తున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కూటమిలోనే ఉన్న కొంతమంది గూండాలనే అనేది కొన్ని సాక్ష్యాలతో ప్రింట్ మీడియా కూడా వేసింది. సో వీళ్ళకి మిగతా రాష్ట్రాల్లో బెంగాల్ మీద దాడి జరగాలి, వెస్ట్ బెంగాల్లో దాన్ని యూజ్ చేసుకోవాలి మమతా బెనర్జీ. ఆ యాంటీ ఇన్కంబెన్సీని అంతా కూడా దీంతో కవరప్ చేసుకొని టీఎంసీని అధికారంలోకి తీసుకురావాలి. ఇది కాంగ్రెస్ కూటమిలో ప్రస్తుతం నడుస్తున్నది ఒక పెద్ద ఎత్తుగడ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ బాగా ఎదురుగాలి వీస్తోంది. ఆ ఎదురుగాలి ఎక్కడి దాకా వెళ్తుంది, ఎలక్షన్స్ దాకా అనేది అయితే వేచి చూడాలి. కానీ శుక్రవారం నాడు మాత్రం దుర్గాపూర్లో జరిగిన సభలో మోడీ మాట్లాడుతున్నంతసేపు కూడా మొత్తం సభికులంతా కూడా హర్షధ్వానాలు, అట్లాగే రెస్పాన్స్ ఇవ్వటం ఆయన అడిగిన దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా క్లారిటీగా 2 విషయాలు చెప్పారు ఆ సభలో. ఒకటి, బెంగాలీ అస్మితకి ఎక్కడా కూడా ప్రాబ్లం రానియను, బెంగాలీస్కి భారతదేశంలో ఎక్కడా కూడా దాడి జరగట్లేదు, నేను ఇల్లీగల్గా అక్రమంగా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా ఏరివేస్తాము, వెస్ట్ బెంగాలే కాదు భారతదేశం నుంచి అని చెప్పి ఆయన ఒక మెసేజ్ అయితే క్లియర్గా పంపించారు మమతా బెనర్జీకి. ఎందుకంటే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే ఓట్ల రూపేణా షేర్ పక్కన పెడితే ఓట్స్ రూపేణా బీజేపీకి లేదా ఎన్డీఏకి, టీఎంసీకి 40 లక్షల ఓట్లు మాత్రమే తేడా. ఆ 40 లక్షలు ప్రస్తుతం ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ కమిషన్ చేస్తోంది స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ రివైజ్ అని. ఆ మొత్తం ఇల్లీగల్గా ఫేక్ డాక్యుమెంట్స్తో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏరివేస్తోంది. బంగ్లాదేశీస్ని, రోహింగ్యాస్ని, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళని, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళని. ఇదే ప్రాసెస్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో మొదలవబోతుంది. వెస్ట్ బెంగాల్లో కూడా లక్షల్లో ఉన్నారు ఇట్లా అక్రమంగా చొరబాటుదారులు ఫేక్ ఆధార్ కార్డ్స్తో. మమతా బెనర్జీ వాళ్ళందరికీ కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ ఆధార్ కార్డ్స్ ఇచ్చి ఇదే మీ సిటిజన్షిప్కి ప్రూఫ్ అని చెప్పి వాళ్ళు మోసం చేసింది. ఆధార్ కార్డ్స్ ఉంటే వాళ్ళు సిటిజన్స్ అనుకున్నారు. ఇట్లాగే ఒక ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల మంది ఉంటారన్నది. ఎందుకంటే బీహార్లోనే ఇప్పటికి 30 లక్షల మంది పైన తేలేరు. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఊహించుకోవచ్చు ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారన్నది.
సో ఆ 40 lakhs గ్యాప్ ఫిల్టర్ అయిపోతే ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కనుక ఈసీ ఓటర్స్ లిస్ట్ నుంచి తీసేస్తే అక్కడ టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మోడీ చాలా క్లియర్ మెసేజ్ పంపించారు. అందుకే ఎగైనిస్ట్గా కాన్స్టిట్యూషన్గా ఉన్న వాళ్ళే మేము తీస్తాం తప్ప బెంగాలీస్ని కాదు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రజల్ని కాదని ఒక మెసేజ్ పంపించారు. అంతేకాకుండా డెవలప్మెంట్ కావాలా, మీ వెస్ట్ బెంగాల్ డెవలప్మెంట్కి టీఎంసీ ఒక అడ్డుగోడలాగా ఉంటుంది, ఆ అడ్డుగోడని కూల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది మీ చేతిలో ఉంది, ఆ గోడని మీరు కూల్చండి, వెస్ట్ బెంగాల్ అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామని. అందుకే మమతా బెనర్జీ సిఏఏకి ఎందుకు ఒప్పుకోవట్లేదంటే ఇలా ఇల్లీగల్ ఫిల్ట్రేటర్స్ అందరినీ కూడా తీసేస్తారని ఖచ్చితంగా ఆమెకి తెలుసు. అందుకే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అదే అడుగుతున్నాడు మమతా బెనర్జీని, నువ్వెందుకు సిఏఏకి ఒప్పుకోవట్లేదు, నీకు వెస్ట్ బెంగాల్ బెంగాలీస్ బాగుండాలి, వెస్ట్ బెంగాల్ డెవలప్ అవ్వాలి అంటే ఇలాంటి ఇల్లీగల్ ఫిల్ట్రేటర్స్ని అందరినీ కూడా పంపించేయచ్చు కదా, అప్పుడు బెంగాల్ డెవలప్ అవుతుంది కదా అంటే మమతా బెనర్జీ దగ్గర సమాధానం లేదు. సో 2026 అసెంబ్లీ ఎన్నికలు చాలా టఫ్గా ఉండబోతున్నాయి. గురువారం నాడు ప్రధానమంత్రి పర్యటనకు ఒక రోజు ముందే మమతా బెనర్జీ పెద్ద ర్యాలీ చేశారని చెప్పాను కలకత్తాలో. అట్లాగే జూలై 21వ తారీఖు టీఎంసీ, ప్రస్తుతం టీఎంసీ 2011లో కమ్యూనిస్ట్ పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు పోలీసులు ఫైరింగ్లో ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 13 మంది ఆ ఫైరింగ్లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా మమతా బెనర్జీ జూలై 21 వాళ్ళు మార్టియర్స్, వాళ్ళు ఎగైనెస్ట్గా అంటూ కూడా వాళ్ళ గుర్తింపుగా అట్లాగే ఒక సభ నిర్వహిస్తుంది. జూలై 21వ తారీఖు 2011 నుంచి నిర్వహిస్తూనే వస్తుంది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా షహీద్ దివాస్ అని చెప్పి ఒక సభ నిర్వహించబోతోంది జూలై 21. సో ఆ 21కి 17వ తారీఖుకి మధ్యలో ప్రధానమంత్రి పర్యటన జరిగింది. రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. 21 మమతా బెనర్జీ ఏం మాట్లాడతారు, ఈ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆవిడ ఏం రిప్లై ఇస్తుంది, ఇవన్నీ మనం వేచి చూడాలి. రాహుల్ గాంధీ అందుకే మొదలుపెట్టారు ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలో పావు అంటూ కూడా. ఆయన ఎప్పుడైతే బీహారు, వెస్ట్ బెంగాలు, కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పిందో, ప్రస్తుతం రాహుల్ గాంధీ గురంతా కూడా ఎలక్షన్ కమిషన్ మీద పెట్టారు. ఆ స్కాములు ఆయన చేసినవి, ఆయన కోర్టు కేసులు ఇవన్నీ కూడా పక్క జరిపి ఇప్పుడు అందరి టార్గెట్ కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, ముఖ్యంగా కాంగ్రెస్ కూటమి వాళ్ళది. వెస్ట్ బెంగాల్లో అయితే ఈ ఏరువేత ప్రోగ్రాం కనుక స్టార్ట్ అవుతే మనం ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతాము. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఓటర్స్ని డిలీట్ చేస్తుంది ఖచ్చితంగా. ఆ డిలీట్ అయిన వాళ్ళందరూ కూడా బంగ్లాదేశీసే ఎక్కువ మంది ఉన్నారు. నేను గతంలో కూడా ఒక వీడియో విత్ ప్రూఫ్ పెట్టాను వాళ్ళు ఎట్లా వచ్చారనేది. సో 2026 ఏమన్నా బీజేపీకి వెస్ట్ బెంగాల్లో ఛాన్స్ ఉందా? ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ప్రజలందరూ మాకు మోడీ కావాలి, విజన్ కావాలి, విజన్ బెంగాల్ కావాలి, మాకు స్లోగన్స్ బెంగాల్ కాదు, డెవలప్మెంట్ బెంగాల్ కావాలి, ఇవన్నీ కూడా మోడీ ప్రభుత్వం వస్తే బెంగాల్లో అవుతుంది అని ఒక ఆలోచనకైతే ప్రస్తుతం యూత్ ఉన్నారు. మనం వేచి చూడాలి 2026 అసెంబ్లీ ఎన్నికల దాకా. కానీ ప్రస్తుతానికి మాత్రం స్వింగ్ అయితే కనబడుతుంది బెంగాల్లో. ఆ స్వింగ్ ఓట్ షేర్ పరంగా చూసుకుంటే ఒక 4% పైన స్వింగ్ అవ్వాలి బీజేపీ వైపుకి. ఓట్స్ పరంగా చూసుకుంటే 40 లక్షల పైన ఆ గ్యాప్ ఉంది. అందులో ఇల్లీగల్గా ఎంతమంది ఉన్నారో అది చూడాలి. ఆ తర్వాత హిందూస్ అంతా కూడా యూనిటీగా ఒక అడుగు ముందుకు రావాలి, ఒకే పార్టీ వైపుకి పోలరైజ్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా బెంగాల్లో బీజేపీ జెండా ఎగరేస్తుంది. థ్యాంక్ యూ.